మరోసారి విశాఖ స్టీల్ ప్లాంట్ మీద రచ్చ మొదలైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తలు గుప్పుమన్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయన్న ప్రచారం జరుగుతుంది. అందులో నిజమెంతో గాని వైసీపీ ఇప్పుడు దాన్నే ఆసరాగా మార్చుకొని కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణ మీద కేంద్రాన్ని నిలదీయలేకపోయినా వైసీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలంటుంది. కూటమి నేతలు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నా వివాదం రాజుకుంటూనే ఉంది. భారతదేశపు మొట్టమొదటి తీర ప్రాంత ఉక్కు కర్మాగారం విశాఖపట్నంలో ఏర్పాటైంది. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకూడదని 1966లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం తెలుగు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ వేలాది మంది మేధావులు, విద్యార్థులు, కార్మికులు, సామాన్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆందోళనకు దిగారు. పోలీస్ కాల్పుల్లో మైనర్లతో సహా 12 మంది నిరాయుధులు మరణించడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిమాండ్కు మద్దతుగా 66 మంది ఎమ్మెల్యేలు, 7 ఎంపీలు రాజీనామాలు కూడా చేశారు. మొత్తానికి కేంద్రం దిగిరావడంతో 1970లో విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటైంది. ఏపీలో ఇప్పుడు మరోసారి అదే స్టీల్ ప్లాంట్ మీద చర్చ మొదలైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తలు గుప్పుమన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చాయన్న ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి 2021లోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. అప్పటి నుంచే స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. వారి ఆందోళనకు అప్పట్లో టీడీపీ, జనసేనలతో పాటు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చాయి. గత ఎన్నికల ప్రచారంలో కూడా టీడీపీ, జనసేన స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించాయి. విశాఖలో వేల కుటుంబాలు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. వాళ్ల మద్దతుతో విశాఖ నగరంలో అన్ని స్థానాలను కూటమి దక్కించుకున్నదన్నది నిజం. ఇక ప్రైవేటీకరణ ఆగుతుందన్న నమ్మకంతో స్టీల్ ప్లాంట్ ఉన్న గాజువాక నియోజకవర్గంలో ఓటర్లు టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావును భారీ మెజారిటీతో గెలిపించారు. విశాఖ నార్త్లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు కూడా పట్టం కట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో రహస్య స్నేహం కొనసాగిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గట్టిగా నోరెత్తలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో విశాఖ ప్రైవేటీకరణ ఆగుతుందని అంతా అనుకున్నారు. ఇప్పుడు బీజేపీకి, టీడీపీకి అతిపెద్ద మిత్రపక్షం కావటం, టీడీపీ, జనసేన కేంద్రంలో కీలకంగా ఉండటంతో ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పిస్తారన్న నమ్మకం పెరిగింది. ఇంకోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏనాడో ఖరారైందని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ మధ్యనే కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ స్థలాల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం అనుసరిస్తున్న విధానమే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు వర్తిస్తుందని చెప్పడం ద్వారా కుంపటి రాజేశారు. ఇటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో టీడీపీ ఎలాంటి యూటర్ను తీసుకోలేదని మంత్రి నారా లోకేష్ అంటున్నారు. తాజాగా అదే అస్త్రాన్ని ఎక్కువెట్టిన వైసీపీ నేతలు కూటమి సర్కార్ని నిలదీస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వ విధానమేంటో స్పష్టం చేయాలని మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కు అనుకూలమో కాదో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను ఆపటం మీద కూటమి స్పష్టమైన వైఖరి వెల్లడించారని అడుగుతున్నారు. అధికారంలో ఉన్నంతకాలం స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడని బొత్స సత్యబాబు సడన్ గా సీన్లోకి రావడంతో ఆయన మీద మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడుతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే మా విధానం, నినాదమని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. ఇలాగే చేస్తే వచ్చే ఎన్నికలో ఆ పార్టీ ఖాతా కూడా తెరవద్దని హెచ్చరించారు. పొద్దున్నే లేచింది మొదలు వైసీపీ నాయకులు టీడీపీ మీద బురద జల్లే పనిలో ఉంటున్నారని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు. అయితే ఎక్కడ ఆయనకు పేరుస్తుందోనని 3 ఏళ్ల పాటు దాన్ని ఆమోదించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటు హక్కు రాకుండా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు గంటా రాజీనామాను ఆమోదించి స్టీల్ ప్లాంట్ కార్మికులో హీరోయిన్ చేసింది ప్రభుత్వం. అలాంటి గంటా ప్రైవేటీకరణ మీద చేసిన వ్యాఖ్యలు స్టీల్ ప్లాంట్ కార్మికులకు భరోసా ఇస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఆ క్రమంలో ఈ సున్నితమైన అంశం మీద సీఎం చంద్రబాబు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని ఎలా స్పందిస్తారో అనే ఉత్కంఠ మాత్రం పెరుగుతోంది.